अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఈ రోజు వ్యాస పూర్ణిమ. వ్యాస పూర్ణిమ సందర్భంలో మనమంతా ఇక్కడ సమావేశమయ్యాము. సాంప్రదాయ ప్రకారం వ్యాసో నారాయణ హరి, హరియే వ్యాస రూపంలో వ్యక్తమైనట్లుగా తెలియజేస్తుంది. నారాయణ స్వరూపుడైనటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా పరమగా మనము ఈరోజు సమావేశమై ఆయనను శ్లాఘించుకుంటూ, ఆయన్ని కీర్తించుకుంటూ, ఆయన యొక్క సందేశాన్ని మనము విచారణ చేసుకున్నాం. గురు సాంప్రదాయంలో ఉండేటువంటి వారు సాధకులు, ముముక్షువులు, శిష్యులు అనుకునేటువంటి వారందరూ కూడా ఈ రోజున వారి వారి గురువుని ఆరాధన చేసుకుంటారు, పూజించుకుంటారు. గురువుని నూతన వస్త్రాలతో సత్కరిస్తారు, కానుకలతో ఆనందింపజేస్తారు. ఆ విధముగా గురు సాంప్రదాయంలో శిష్యులు వారి వారి గురువుని ఆరాధన చేసుకుని ఉంటారు. ఇక్కడ మనది గురు సాంప్రదాయం కాదు, అవతార సాంప్రదాయము కనుక ఈ రోజున అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాను మనము భగవంతునిగా, అవతారునిగా, గురువుగా, సద్గురువుగా ఆయనను ఆరాధించుకునేటువంటి రోజు. ఈ దృశ్య ప్రపంచానికి ఆధారమైనటువంటి ఆ తెర వాటితో ఏ విధమైనటువంటి సంబంధపడి ఉండదు. అదే ఈ జీవాత్మకు ఆధారమై ఉండేటువంటి పరమాత్మ స్థితి కూడా ఆధారపడి ఉండదు. ఏ విధమైనటువంటి ప్రభావము ఈ జీవాత్మలపై చూపదు. స్వతంత్రమైనటువంటి జీవితం జీవించడానికి ఏ వ్యక్తి తాను కోరి, మన పెద్దలు అంటుంటారు, ఏదైనా కష్టానుభవం అనుభవిస్తున్నప్పుడు, దుఃఖానుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎప్పుడో తెలుసో తెలియక చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవింప చేస్తుంది అంటారు. ఎప్పుడో తెలుసో తెలియక చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవింప చేస్తుంది అంటారు. తాను కోరి స్వీకరించాడు కనుక నాకు స్వతంత్రమైనటువంటి బుద్ధి ఉన్నది. అగ్ని కాలుతుందని తెలుసు, అయినా అగ్ని కాలుతుందని తెలిసి అగ్నిని ఎందుకు ముట్టుకోవాలి? అనుభవము కోసం. అది కాలుతుంది అని తెలిసినా ముట్టుకొనకుండా ఉండలేను. ఎందుకని? అనుభవం లేదు. అంచేత అనుభవము కోసము అది కాలుతుందని తెలిసినా ముట్టుకుంటే అగ్ని కాలినది. అప్పుడు అనుభవానికి వచ్చింది, ఇంక మళ్ళీ ముట్టుకోను. భగవద్గీత చదివినటువంటి వారికి తెలుస్తుంది. అర్జునుడు అడుగుతాడు, చేయకూడదు అని తెలిసినా
చేయకుండా ఉండలేకపోతున్నాను, చేయకూడదు అని తెలిసినా చేయకుండా ఉండలేకపోతున్నాను, చేయాలి అని తెలిసినా చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏమిటని అడుగుతాడు. తనకు గురువు, తనకు మిత్రుడు, తనకు బంధువు అయినటువంటి కృష్ణ పరమాత్మను. అది రజోగుణ సముద్భవము అని తెలియజేసి ఊరుకుంటారు. అది మరి అర్జునునికి ఏ ప్రాప్తికి అర్థమైందో మనకు తెలియదు, కానీ మనం చదివితే మనకి ఏమీ అర్థం కాదు. తర్వాత తెలుస్తుందిలే అని మనం సరిపెట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం భగవద్గీత చదువుతూ. ఎన్నిసార్లు చదివినా అలాగే ఉండిపోతుంది ఆ ప్రశ్న. ఆ రహస్యాన్ని మెహర్ బాబా విపులంగా తెలియజేశారు. చేయకూడదు అని నీవు అనుకున్నా ఎందుకు చేయకుండా ఉండలేకపోతున్నావు అంటే, ఇది చేయకూడదు అని నీకెలాగో తెలుసు? తెలిసి ఎందుకు చేయకుండా ఉండలేకపోతున్నావు? నీకు ఆధారమై ఆశ్రయమై ఉండేటువంటి ఏ పరమాత్మ అస్తిత్వ స్థితి అయితే ఉన్నదో, వాస్తవానికి అది నీవే ఉన్న కారణం చేత ఆ అనుభవం నేడు కాకపోయినా రేపైనా నీవు అనుభవిస్తావు, నీ అనుభవానికి వస్తుంది కనుక ఆ పరమాత్మ స్థితికి తెలుసు. పరమాత్మ స్థితికి తెలిసిన జీవాత్మగా నీవు అనుభవించేటువంటి అనుభవమును పురస్కరించుకొని, అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరమును పురస్కరించుకొని, నీవు ఈ శరీర ప్రాణ మనస్సుల యొక్క తాదాత్మ్యతతో జీవిస్తున్నటువంటి నీవు చేయకూడనటువంటివి చేస్తూ ఉంటుంటావు. తత్సంబంధమైనటువంటి ఫలితాలని అనుభవిస్తూ ఉంటావు. ఎందుకు చేయకూడదనుకున్నాను, ఆ ఫలితం ఏమిటో అనుభవజ్ఞులు చెప్పినా, శాస్త్రము ద్వారా గుర్తించినా అనుభవము లేదు కనుక అనుభవము కొరకు ఈ సంస్కార ముద్రితమైనటువంటి చైతన్యం యొక్క ప్రేరణ చేత నీవు చేయకూడని పనులు చేయకుండా ఉండలేకపోతున్నావు. తత్సంబంధమైనటువంటి అనుభవాన్ని ఎరుకతో అనుభవిస్తున్నావు, బాధ అనుభవాన్ని. నీకు తలనొప్పి వచ్చినా ఆ తలనొప్పి యొక్క బాధ నీకు ఎరుకలో ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఉండి చేయవలసినటువంటి పనులు చేసుకొనలేనటువంటి అశక్తతతో జీవిస్తుండేటువంటి వ్యక్తుల యొక్క స్వీయ అనుభవము ఎరుకతో కూడినటువంటి అనుభవము. అది జీవాత్మ సంబంధమైనటువంటి పరిధిలో తారసపడేటువంటి అనుభవ స్థితి. ఇది అనుభవమును ఎరుకతో అనుభవించడము అంటే అర్థము. మరి ఆ అనుభవాన్ని నుండి తప్పించుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. అనుభవము అనుభవించవలసిందే. అనుభవము ద్వారానే మనము దానిని అధిగమించాలి. అటువంటప్పుడు సాధారణమైనటువంటి మానవావస్థల్లో మానవులకు ఆధారమై, మానవాత్మకు ఆధారమై, ఆశ్రయమై తనలోనే పరమాత్మ స్థితి ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ స్థితి సహాయం చేయలేదు, చేయదు.
ఎందుకంటే అందుకు ఉద్దేశింపబడలేదు. కేవలము ఆధారమై ఉండడం మాత్రమే. మరి దేవుడని వెంపర్లాడుతూ ఆ దేవుని యొక్క సహాయం కోసము ఎన్నెన్నో వ్రతాలు చేస్తూ ఉంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటాము, ఎన్నెన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము, అభిషేకాలు చేయిస్తాము, కళ్యాణాలు చేయిస్తాము దేవుళ్ళకి, దేవతా విగ్రహాలకి. ఇవన్నీ మనం చేయిస్తాము ఎందుకనంటే ఆయన యొక్క సహాయం కోసం. తద్వారా వ్యక్తి ఏమైనా సహాయం పొందగలుగుతాడా? ఆ ప్రక్రియ వల్ల సహాయము పొందలేడు. ఎందుకనంటే ఆ రాతి బొమ్మలు, ఆ కొయ్య బొమ్మలు మీకు సహాయం చేయలేవు. వాటి నెత్తి మీద పాలు కుమ్మరించినా, నేయి కుమ్మరించినా, నీళ్లు కుమ్మరించినా, కళ్యాణ మహోత్సవాలు చేయించినా ఆ రాతి విగ్రహాలు, కొయ్య విగ్రహాలు నీకే సహాయమో చేయవు. మరి కొంతమంది సహాయం పొందేమంటున్నారు అంటే ఆ కొయ్య బొమ్మలు, రాతి బొమ్మలు చేసిన సహాయం కాదు, వారి యొక్క కర్మానుభవమునకు ఉద్దేశింపబడినటువంటి ద్వంద్వానుభవము. తద్వారా ఒకప్పుడు మంచి అనుభవాన్ని, మరొకప్పుడు చెడు అనుభవాన్ని, ఒకప్పుడు సుఖానుభవాన్ని, ఒకప్పుడు దుఃఖానుభవాన్ని అనుభవించేటువంటి ప్రక్రియలను పురస్కరించుకుని తాల్చబడేటువంటి కాకతాళీయమైనటువంటి అనుభవ స్థితులే తప్ప అవి మీరు చేసేటువంటి పూజా పురస్కారాల వల్ల భగవంతుడేదో సంతోషించి మీకు సహాయం చేసేటువంటి స్థితులు మాత్రము కాదు. మరి మానవులు అనేక లక్షల అనుభవముల ద్వారా మానవాత్మ విసిగి వేసారి ఇదంతా ఏమిటి, ఎందుకు, నాకు తరుణోపాయం లేదా అనేటువంటి ఆ జిజ్ఞాసను పురస్కరించుకొని తనకు తెలిసినా తెలియకపోయినా తనకు తెలియనటువంటి భగవంతుని కొరకు ప్రార్థనలు చేస్తూ, పూజాధికారులు అర్పిస్తూ భగవంతుని యొక్క సహాయం కోసము ఆకాంక్షిస్తూ ఉంటారు, జిజ్ఞాస కలిగి ఉంటారు. అటువంటి సందర్భము, అటువంటి స్థితుల యొక్క పరాకాష్ఠ చెందినప్పుడు ఈ అనుభవం అంతా, ఈ అనుభవ స్థితులంతా ఏ సద్గురువుల యొక్క అనుభవములో వ్యక్తమై ఉంటుందో, సద్గురువులు ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ 5 సద్గురువులు ఉంటారు. వారే ఈ సృష్టిని పరిపాలిస్తూ ఉంటారు, ఈ సృష్టికి సంరక్షణ బాధ్యత వహిస్తూ ఉంటారు. సద్గురువుల యొక్క స్వీయ అనుభవములో ఇప్పుడు మనం చెప్పుకున్నాము, పరమాత్మ అనుభవ స్థితిలో పరమాత్మకు ఎరుక ఉంటుంది, కానీ వాటితో ఏ విధమైనటువంటి ప్రమేయము ఉండదు జీవాత్మలతో. సద్గురువుల యొక్క అనుభవములో ఈ సకల జీవకోటి యొక్క అస్తిత్వము తన అస్తిత్వంలోనే ఉన్నదనేటువంటి ఎరుక నిరంతరము ఉంటుంది. ఈ సకల చరాచరాత్మకమైనటువంటి సమస్త జీవకోటి యొక్క ఉనికి కలిగి ఉన్నదనుకునే సమస్తము యొక్క ఉనికి వారి అనుభవములో వారిలోనే పరిపోషింపబడుతున్నది. వారు కూడా అలాగ గమనిస్తూ, చూస్తూ సాక్షిభూత చైతన్యులై ఉంటుంటారు. ఏ వ్యక్తి అయితే అనేక లక్షల అనుభవముల ద్వారా, అనేక లక్షల పునర్జన్మల అనుభవముల ద్వారా తన యొక్క జీవ చైతన్యముపై ముద్రితమైనటువంటి సంస్కారముల యొక్క బరువు తగ్గించుకుంటూ ఉంటాడో, తగ్గిపోతూ ఉంటుంటాయో, కర్మవాసనల యొక్క ప్రమేయము తగ్గుతూ భగవంతుని యొక్క అస్తిత్వాన్ని ఆకాంక్షింపజేయడానికి అవసరమైనటువంటి ముముక్షత్వము, మోక్షేచ్ఛ, ఈ బంధన నుండి విడుదలవ్వాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్షతో నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము కలిగి జీవిస్తూ ఉంటారో, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగమును కలిగి ఉంటాడో,
అటువంటి వ్యక్తుల యొక్క అస్తిత్వములో తాను కేంద్రమై వ్యక్తమవుతాడు సద్గురువు. అప్పుడు తాను కేంద్రమై వ్యక్తమైనటువంటి ఆ సద్గురువు తన అంతఃకరణలోనే, వ్యక్తి యొక్క అంతరాంతరాలలోనే ప్రేరణిస్తుంటాడు, సహాయం చేస్తుంటాడు, జీవితాన్ని జీవింపజేస్తూ ఉంటాడు. గమ్యం చేరడానికి అవసరమైనటువంటి రీతిలో ఎక్కడెక్కడ ఏ ఆటంకములు, తనకు తారసపడినటువంటి ఆటంకములు ఏ విధముగా తొలగించుకుని ముందుకు వెళ్లాలో దానికి అవసరమైనటువంటి ఉపాయము, ప్రేరణ తన నుండే ఇస్తూ ఉంటాడు. తన లోపల తన సర్వ అనుభవాలకి కేంద్రమై ఉండి ఇంకేత కేంద్రమై వ్యక్తమై ఉన్నాడు కనుక అటువంటి వ్యక్తులు నెమ్మదిగా ఆటంకములు తొలగించుకుని ఈ కర్మబంధం నుండి విముక్తులై ఎవరో ఒక జీవించి ఉన్నటువంటి సద్గురువు యొక్క ఆశ్రయానికి చేరగలుగుతాడు. సద్గురువు యొక్క జీవించి ఉన్నటువంటి ఒక సద్గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాగలుగుతాడు. ఆ సద్గురువు యొక్క అనుగ్రహం చేత, స్పర్శానుభవం చేత గమ్యము చేరుతుంది ఆ ఆత్మ, ఆ జీవాత్మ. అటువంటి అనుభవము కలిగినటువంటి సద్గురువులు వారి యొక్క స్వీయ అనుభవములో ఈ సకల జీవకోటి యొక్క ఆర్తి, భగవంతుని కొరకు అన్వేషణ, భగవంతుడే కావాలి, భగవంతుడే తప్ప నా ఈ సమస్యను ఎవరూ పరిష్కరింప చేయలేరు, నేను సంపాదించుకున్నటువంటి సంపద గాని, నాకు సంబంధపడినటువంటి ఆశ్రితులు గాని, ఈ జనము గాని ఎవ్వరూ నాకు సహాయము చేయలేరు, భగవంతుడు తప్ప నాకు మరొక శరణ్యము లేదు అనేటువంటి దృక్పథము మానవాత్మలన్నీ కూడా అటువంటి ఆకాంక్ష ఎప్పుడైతే కలిగి ఉంటావో, అంటే ఈ దుఃఖానుభవాన్ని, బాధానుభవాన్ని భరించలేనటువంటి ఆ తారాస్థాయి ఎప్పుడు కలిగి ఉండడం అనేటువంటిది సద్గురువుల యొక్క అనుభవములో, స్వీయ అనుభవములో గుర్తిస్తారో అప్పుడు వారి అనుభవములోనే ఉన్నటువంటి వారి అస్తిత్వమునకు కూడా ఆధారమై ఉన్నదనేటువంటి ఒక నిజ అస్తిత్వము, రియల్ ఎగ్జిస్టెన్స్ వారు రియలైజ్ అవుతారు, వారు గుర్తిస్తారు. అది వ్యక్త బ్రహ్మానుభవము. సద్గురువు బ్రహ్మమే, ఆయనే సృష్టికర్త, ఆయనే పోషకకర్త, ఆయనే లయకర్త. ఈ మూడు స్థితులను అధిగమించినటువంటి పరబ్రహ్మం కూడా తానే. అయినప్పటికీ కూడా తనలోనే సృష్టింపబడుతూ, తనలోనే పోషింపబడుతూ, తనలోనే లయింపబడుతూ, అక్కడక్కడ అప్పుడప్పుడు ఒక్కొక్క ఆత్మకు సహాయం చేయడానికి ఆత్మలో కేంద్రమై తాను మేలుకుంటున్నప్పటికీ వాటితో ఏ విధమైనటువంటి సంబంధము లేకుండగా, ఏ విధమైనటువంటి తాదాత్మ్యత లేకుండగా సాక్షిభూత చైతన్యముతో ఉండుండేటువంటి సద్గురువుల యొక్క స్వీయ అనుభవములో తన అస్తిత్వమునకు ఆధారమై మరొక నిజ అస్తిత్వమున్నది, ద రియల్ ఎగ్జిస్టెన్స్. అది వ్యక్త బ్రహ్మము. ఈ వ్యక్త బ్రహ్మమే ఈ సమస్త సృష్టితోనూ సంబంధపడి ఉన్నటువంటిది. వ్యక్తమై ఉండేటువంటి భౌతిక స్థితిలో గాని, సూక్ష్మ స్థితిలో గాని, మానసిక స్థితిలో గాని వ్యక్తమై ఉండేటువంటి సమస్త సృష్టితో సంబంధపడినటువంటి వ్యక్త బ్రహ్మం ఉన్నది. ఆ వ్యక్త బ్రహ్మము తన అనుభవంలో ఉండేటువంటి ఆ వ్యక్త బ్రహ్మమును ఐదుగురు ఒక్కటై అవతరింపచేస్తారు. అది అవతారుని యొక్క నిజమైనటువంటి స్థితి, అస్తిత్వ స్థితి. ఆ వ్యక్త బ్రహ్మము ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటిది, ఎప్పుడూ అనంతమైనటువంటి శక్తి, జ్ఞానానందములు కలిగి ఉన్నటువంటిది. అయినప్పటికీ కూడా సద్గురువులు వారి స్వీయానుభవములో ఉండేటువంటి సమస్త జీవకోటి యొక్క చైతన్య స్థితిని పురస్కరించుకొని
తదనుగుణ్యమైనటువంటి సహాయము చేసే ప్రాప్తికి మాత్రము తమ అనుభవంలో ఉండేటువంటి ఆ నిజ రియల్ ఎగ్జిస్టెన్స్ని, ఆ పరమాత్మ యొక్క వ్యక్త బ్రహ్మానుభవ స్థితిని అవతరింపచేస్తారు. అలాగా కాలానుగుణ్యముగా యుగ యుగాల అవతరించినటువంటి అవతార పురుషుడి యొక్క చైతన్య స్థితులు ఆ విధముగా మనం అర్థం చేసుకోవాలి. జరాస్పరుడుగా, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, బుద్ధ భగవానుడుగా, యేసుక్రీస్తుగా, ముహమ్మద్ ప్రవక్తగా వచ్చినటువంటి అవతార పురుషులందరూ కూడా సమాన శక్తి సంపన్నులే. వారి శక్తిలో గాని, వారి యుక్తిలో గాని, వారి అనుభవాల్లో గాని ఏ ఎక్కువ తక్కువలు లేవు. కానీ వారిని వ్యక్తం చేసినటువంటి, వారిని అవతరింపజేసినటువంటి సద్గురువుల అనుభవములో జీవ చైతన్యము ఏ ప్రాప్తికి నిలిచిపోయి ఉన్నదో అక్కడి నుండి పురోగమింపజేయడం కోసము, ఆ స్థితికి ఒక మలుపు ఇవ్వడం కోసము తదనుగుణ్యమైనటువంటి స్థితిలో మాత్రమే వారి చైతన్యమునకు తాళం వేసి పరిమితులను చేసి వ్యక్తం చేస్తారు సద్గురువులు. ఈ కాలమందు అవతరించినటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా అలాగ పరిమితమైనటువంటి స్థితిలో తాళం వేయబడినటువంటి అవతార పురుషుడు కాదు. పరిపూర్ణమైనటువంటి శక్తి జ్ఞానానందములతో విరాజిల్లుతూ సమస్త సృష్టికి సహాయం చేయగలిగేటువంటి సమర్థుడుగా, పరిపూర్ణ అవతార పురుషుడుగా వ్యక్తమైనటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా. అట్టి మెహర్ బాబా, అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా వారి అస్తిత్వములో, వారి అనుభవములో గత అవతార పురుషుల యొక్క అస్తిత్వము తనలోనే ఉన్నదనేటువంటి అనుభవము, ఎరుక ఉంటున్నది. జొరాస్ట్రు మొదలు ముహమ్మద్ ప్రవక్త వరకు ఉండేటువంటి వారి అవతార అస్తిత్వ స్థితులు తనలోనే ఉన్నవనేటువంటి ఎరుక తనకున్నది. తన యొక్క పరిపూర్ణమైనటువంటి అవతార స్థితి అస్తిత్వములో అవి భాగములై ఉన్నవి. ఆ భాగములన్నీ కలిసి ఈ పరిపూర్ణత్వ సంబంధమైనటువంటి ఆ స్థితిలో వ్యక్తమయ్యాడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా. మెహర్ బాబా రాముడే, సందేహం లేదు. రాముడు మెహర్ బాబాగా రాలేదు. మెహర్ బాబా కృష్ణుడే, ఏ సందేహం లేదు. కానీ కృష్ణుడు మెహర్ బాబాగా రాలేదు. గత అవతారులన్నీ మెహర్ బాబాయే. గత అవతారులు మెహర్ బాబాగా రాలేదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడమే కాదు, మనల్ని ముద్రింపజేసుకోవాలి. నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి అని మెహర్ బాబా అన్నారు కనుక నేను నా రామోపాసన చేసుకుంటే నాకు చాలదా? రామోపాసన చేసుకోవడం ద్వారా మెహర్ బాబాను ఉపాసించినటువంటి వాడిని కాదా అనిపించవచ్చు. అది కాదు. రాముడు అవతరించినటువంటి అవతార కాలములో జీవ చైతన్యమునకు అనుగుణ్యమైనటువంటి రీతిలో అట్టి జీవాత్మలకు సహాయము చేసేటువంటి పరిధిలో మాత్రమే ఉపయోగపరిచినటువంటి సద్గురువులు ఆ ప్రాప్తికి మాత్రమే పరిపూర్ణుడైనటువంటి ఆ అవతార పురుషుడు శ్రీరాముడు పరిమితంగానే వ్యవహరించాడు, పరిమితంగానే తన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వర్తించారు. అటువంటి అపరిపూర్ణమైనటువంటి అవతార పురుషుణ్ణి పరిపూర్ణమైనటువంటి చైతన్యము కలిగినటువంటి వ్యక్తులు, ఈ కాలమందు ఉండేటువంటి వ్యక్తులు ఆరాధన చేసి పరిపూర్ణమైనటువంటి భగవదనుగ్రహాన్ని ఎలా పొందగలరు? ఏదేని మనమంతా అనేక లక్షల జన్మలు అనుభవిస్తూ
పురోగమించుకుంటూ వస్తున్నాము కనుక ఆ శ్రీరాముడు అవతరించినటువంటి ఆ కాలమందు కూడా మన ఈ శరీరమును ధరించి ఇప్పుడు జీవింపజేస్తున్నటువంటి ఆత్మ అప్పుడు ఏ శరీరధారి అయి ఉన్నదో, ఏ అనుభవంలో ఉన్నదో తత్సంబంధమైనటువంటి ఇంప్రెషన్స్, ఆ ముద్రలు ఆ చైతన్యముపై ముద్రింపజేసుకుంటూ చేసేటువంటి ప్రయాణంలో ఇప్పుడు నాకు రాముడి ఎడల ప్రీతి కలగవచ్చు, శ్రీరాముడు నాకు ఇష్టదైవం అనిపించవచ్చు. అనిపించిన శ్రీరాముడు నీకు సహాయం చేయుడు అనేటువంటి విజ్ఞత మెహర్ బాబా తెలియజేసినటువంటి సాహిత్యము ద్వారా, ఆయన తత్వ అవగాహన ద్వారానే తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు. ఈ యుగమందు అవతరించినటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా ఇప్పుడుండేటువంటి మానవుల యొక్క యోగక్షేమములు చూసేటువంటి బాధ్యత, సంరక్షణ బాధ్యత మెహర్ బాబాదే కనుక మరి అందరినీ, మానవులు అందరినీ తన చెంతకు ఎందుకు చేర్చుకోడు? మానవులందరికీ తానే సంరక్షకుడనని వ్యక్తమయ్యేటువంటి సందర్భంలో ఆ నోట వారి నుండి వీరి నుండి మెహర్ బాబాను గురించి, మెహర్ బాబా పేరు వినడం, మెహర్ బాబాను గురించి తెలుసుకోవడం జరిగే సందర్భంలో మెహర్ బాబాను అంటే మెహర్ బాబా వారి యొక్క దైవత్వ స్థితికి దగ్గరవుతూ వస్తూ ఉంటారు క్రమక్రమంగా. అది చైతన్యము యొక్క వికాసము. ఈ చైతన్య వికాసమునకు నీలో వ్యష్టిగా ఉండేటువంటి వ్యష్టిత్వ సంబంధమైనటువంటి ఎరుక కలిగినటువంటి పరమాత్మ ఏ సహాయము చేయడు. సకల ఉపాధులలోనూ సకల జీవాత్మలకు పరమై ఏ పరమాత్మ, సమిష్టి పరమాత్మ ఉన్నారో, ఏ సమిష్టి పరమాత్మ సద్గురువుల ద్వారా వ్యక్తం చేయబడ్డాడో, అవతరింపబడ్డాడో, అట్టి అవతార పురుషుడు మాత్రమే మానవులందరికీ కూడా సహాయము చేయగలడు. పూర్తి ఎరుకతో వారి యొక్క స్వీయ అనుభవములో పరమాత్మ అయినటువంటి తనలోనే ఈ జీవాత్మలన్నీ ఉన్నవనని, ఈ జీవాత్మ తన సహాయం కోసము ఆకాంక్షిస్తుంది, ఆక్రోషిస్తుంది, జిజ్ఞాస కలిగి ఉన్నది అనేటువంటి గుర్తింపుతో మానవులందరికీ సహాయము చేయగలిగేటువంటి సర్వసమర్థుడు అవతార పురుషుడు. ఈ యుగమందు అవతరించినటువంటి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఏకకాలమందే సాక్షిభూత చైతన్యంతో ఆయన సర్వ సృష్టికి ఆధారమై ఉన్నాడు. సాక్షిభూత చైతన్యుతుడై ఉండడమే కాకుండా ఈ యావత్ సృష్టితోనూ తాదాత్మ్యత చెంది నీ శరీరముతో శరీరమై, నీ ప్రాణముతో ప్రాణమై, నీ మనస్సుతో మనస్సై నీకు సహాయం చేస్తూ ఉండేటువంటి నిజ దైవీ అస్తిత్వము కలిగినటువంటి స్థితియే ఈ యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారి యొక్క అవతార స్థితి. ఆ విధముగా మెహర్ బాబాను అర్థం చేసుకోవాలి. అలాగే మనం గుర్తించినప్పుడు మెహర్ బాబాను మనం ప్రేమించగలుగుతాము. మనకు ఆత్మకు పరమాత్మయ్యై మెహర్ బాబా ఉన్నారు అని మనం విశ్వసించి ఆయన్ని ప్రేమించవలసిన రీతిలో మనం ప్రేమించగలుగుతాము. వాస్తవము తెలియకుండా మనము దైవము యొక్క నిజస్థితి, రియాలిటీని మనం ప్రేమించలేము. సందిగ్ధులమై ఉన్నంత వరకు, సంశయాత్మలమై మనం ఉన్నంత వరకు భగవంతుని యొక్క నిజ అస్తిత్వమును మనము స్వీకరించలేము.
మనం ప్రేమించలేము. అందుకే మెహర్ బాబా ఏ దాపరికములు లేకుండగా, ఏ రహస్యములు లేకుండగా, ఏ మిస్టరీ అనేది లేకుండగా బహిర్గతం చేశారు. ఈ దివ్య సత్యాలన్నింటినీ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, సంశయ రహితులమై, వారు చూస్తే అంతంత గొప్ప పనులు చేసేస్తున్నారు, వీరిని చూస్తే లక్షలాది మంది తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు, వారు చూస్తే ఏవేవో మహిమలు చేస్తున్నారు, వీరు చూస్తే ఏవేవో ఆత్మలింగాలంటూ తీసేస్తున్నారు అనేటువంటి ఈ భ్రమలకు గురి కాకుండా, ఆకర్షణలకు లోను కాకుండా, మీకు ఎదురుగా నేను ఎన్ని ఆత్మలింగాలు తీస్తే మీకు ప్రయోజనం ఉన్నది చెప్పండి. ఒక్కసారి ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి. నాకుండేటువంటి, నాకు తారసపడినటువంటి దైవీ సిద్ధిని వ్యక్తం చేసుకుంటున్నానే తప్ప అది నీకు ఉపయోగపరచడం కోసం కాదు. పురోగమించేటువంటి ప్రతి వ్యక్తి యొక్క అనుభవంలోనూ, ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ ఉండేటువంటి ప్రతి వ్యక్తి యొక్క అనుభవంలోనూ, ఈ చైతన్య భూమికలలో ప్రయాణం చేస్తూ ఒక్కొక్క భూమిక అనుభవాన్ని అధిగమిస్తూ చేసేటువంటి ప్రతి వ్యక్తి యొక్క అనుభవంలోనూ తాను దైవీ స్థితికి సన్నిహితంగా ఉన్నాను, దైవీ స్థితి యొక్క అండర్స్టాండింగ్ లో ఉన్నాను, దైవీ స్థితిని ప్రత్యక్షంగా నేను దర్శిస్తున్నాను, దానిని ఉపయోగించుకుంటున్నాను అనేటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని తనకు ప్రత్యక్షంగా తాను దర్శిస్తుండేటువంటి దైవమును సంతోషపెట్టడం కోసము, దైవం యొక్క అనుగ్రహము నేనే విధంగా పొందానో అది ప్రదర్శించడం కోసం నేను ప్రదర్శించుకుంటూ ఉండేటువంటి ఈ ఇంద్రజాల విద్యలే తప్ప మానవులకి ఎవరికి ఉపయోగపడేటువంటి విద్యలు కావు. మెహర్ బాబాను ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో, మెహర్ బాబా తత్వాన్ని ఎవరు తమలో జీర్ణింపజేసుకొని సంశయ రహితులవుతారో వారు ఏ ఆకర్షణలకు గురికారు, ఎవరు చేసే ఏ మోసాలకు మోసగింపబడరు. మీకందరకు తెలియదు, కానీ మీ జీవ చైతన్యముపై ముద్రితమైనటువంటి సంస్కారముల యొక్క ముసుగులో మీరు జీవిస్తున్నారు కనుక మీకు తెలియదు. కానీ భగవంతునికి అత్యంత సన్నిహితంగా చేరినటువంటి దైవం యొక్క ముద్దు బిడ్డలు మీరందరూ. బాబా అనేవారు, మీరంతా ఏ దైవము కొరకు ఆకాంక్షిస్తున్నారో, ఏ దైవము ప్రత్యక్షంగా మీరు ఉండాలనుకుంటున్నారో, దైవం యొక్క సమీపంలో ఉండాలని, సామీప్యంలో ఉండాలని, వారి అనుగ్రహాన్ని పొందాలని మీరంతా అనుకుంటున్నారో ఆ దైవము చెంతకే మీరంతా చేరి ఉన్నారు. అటువంటిప్పుడు దైవము కొరకు మీరు చేయవలసినటువంటి పనేమీ లేదు. దైవము కొరకు మీరు ఏ సాధనలు చేయనక్కర్లేదు, ఏ తపస్సులు చేయనక్కర్లేదు. గతంలో మీకు తెలియకపోయినా ఎప్పుడెప్పుడో చేసినటువంటి తపస్సు యొక్క ఫలాలు, సాధన యొక్క ఫలితాలు దైవమైనటువంటి, దేవుణ్ణైనటువంటి నా దగ్గరకు చేర్చింది. అంచేత మీరు దైవము చెంత ఉన్నారు, దైవం దగ్గరకు చేరి ఉన్నారు అని మెహర్ బాబా తెలియజేస్తూ ఉండేవారు. తనను గుర్తెరిగి, అంటే పరిణామము ద్వారా, చైతన్యం యొక్క పరిణామము ద్వారా సద్గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి జీవాత్మలు, ఉపాధిగతులైనటువంటి జీవాత్మలు ఆయన దరికి చేరినప్పటికీ కూడా ఆయన వారితో తాదాత్మ్యత చెంది ఉండడం చేత వారిని సత్యానుభవంలో జాగృతి ఇవ్వకపోయినా, ఇంకేదంటే ఆయన ఈశ్వరీయ మౌనములో ఉంటూ
దైవీ సంబంధమైనటువంటి దివ్య స్వప్నానుభవంలో ఉంటూ స్వప్న సంబంధమైనటువంటి సమస్త ఎరుకను కలిగి ఉండి స్వప్న పాత్రమైనటువంటి మనందరినీ కూడా ఆయన మేలుకొల్పగలడు. కానీ మనగా ఆయన వ్యక్తమయ్యాడు, మనగా ఆయన జీవిస్తున్నాడు. ఎవరెవరు ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ చైతన్య భూమికానుభవంలో ఉన్నారో వారు వారు అందరిగా ఉన్నాడు, అందరిగా వ్యక్తమయ్యారు. అటువంటి స్వప్న పాత్రల మధ్య స్వప్నధారి అయి వ్యక్తమైనటువంటి అవతార పురుషుడు ఈ స్వప్న ప్రపంచంలో స్వప్నమే నిజమని జీవిస్తుండేటువంటి వ్యక్తులకు జాగృతినివ్వరు. అది వారి పని కాదు. వారి కార్యక్రమం అంతా పరిపూర్తి చేసుకుని సంబంధ ముద్రితమైనటువంటి దైవీ చైతన్యము, అవతార చైతన్యము ప్రవేశించినటువంటి సద్గురువులు మాత్రము ఆ కార్యక్రమం మనకు పూనుకుంటారు, ఆ కార్యక్రమ బాధ్యత వహిస్తారు. సద్గురువుల పేర్లే విన్నారు తప్ప ఏ సద్గురువుని మీరు చూశారు? ఏ సద్గురువు యొక్క జీవన విధానాన్ని చూశారు? సద్గురువు ఆధ్యాత్మిక ఆచార్య పీఠ సమస్తమునకు కూడా సార్వభౌముడు. సద్గురువు అటు దేవునికి గాని ఇటు సృష్టికి గాని ఎవరికి లొంగేవాడు కాదు, ఎవరికి తల ఉంచేవాడు కాదు. సమస్తము తనలోనే వ్యక్తమవుతుంది, తనలోనే పోషింపబడుతుంది, తనలోనే లయింపబడుతుంది. ఈ సమస్తమునకు ఆధారమై తానే బ్రహ్మై, తానే విష్ణువై, తానే ఈశ్వరుడై, ఈ మూడు స్థితులను అధిగమించినటువంటి పరాత్పర పరబ్రహ్మమై కూడా తన అనుభవంలో ఉంటూ ఏ స్థితికి తను తలవంచవలసినటువంటి అవసరము లేదు. అటువంటి సద్గురువు, ఈ సద్గురువులకు సార్వభౌముడై ఉండేటువంటి అవతార పురుషుడు వ్యక్తం చేసేటువంటి ఆ నిజ విధేయత, ఆ రియల్ హ్యూమిలియేషన్, ఆ రియల్ హ్యూమిలిటీ ఎవరు అర్థం చేసుకోగలరు? అంత సర్వాధికారంతో సార్వభౌమత్వము వహించినటువంటి ఒక సద్గురువు సామాన్య మానవుడిగా, సామాన్య దైవీ భక్తుడిగా, అవతార ప్రేమికుడిగా నటిస్తూ జీవిస్తూ అవతార కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు అనంటే తను తన సద్గురు సార్వభౌమునకు విధేయుడై, ఈ సద్గురువునకు తన సద్గురు సార్వభౌముడైనటువంటి రామానంద యోగేంద్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి నీ పని మెహర్ బాబా పని. మెహర్ బాబా మానవాళికి వాగ్దానం చేసినటువంటి ఆ రియల్ అవేకనింగ్, ఆ మేల్కొల్పు కార్యక్రమ బాధ్యత నీకు అప్పగిస్తున్నాము అని వారిచ్చినటువంటి ఆదేశాన్ని పురస్కరించుకొని ఎంత విధేయతతో, ఎంత హ్యూమిలియేషన్తో ఇతరులు ప్రవర్తిస్తున్నా ఏమీ చలించకుండా చిరునవ్వుతో నన్ను ఏమనుకుంటేనేమి సర్వము నేనై ఉన్నప్పుడు ఆ విధముగా సరిపెట్టుకుంటూ మెహర్ బాబా నాకు అప్పగించినటువంటి తన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ బాధ్యత వహిస్తున్నాను, వహించి మీకు అందరకు సహాయం చేయడానికి ఉద్యుక్తుడనై నేను పనిచేస్తున్నాను రేయింబవళ్ళు. ఈ విషయాలన్నీ ఏదో నన్ను కీర్తింపజేసుకోవడం కోసము, ఏదో నన్ను మహిమపరచాలనేటువంటి మీకు ఈ ప్రేరణ ఇవ్వడం కోసమని మాత్రం కాదు. ఎందుకంటే అవతార కార్యక్రమమును నిర్వహింపజేసేటువంటి సద్గురువులు ఎప్పుడూ ఉంటారు అనేటువంటి మెహర్ బాబా తెలియజేసినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడం కోసం ఉంది. నాకు మెహర్ బాబాయే సద్గురువు, నాకు మెహర్ బాబాయే సద్గురు సార్వభౌముడు, నాకు మెహర్ బాబాయే అవతార పురుషుడు, మెహర్ బాబాయే దేవదేవుడు, సర్వము మెహర్ బాబాయే. చైతన్యమును ప్రేరణ చేయడానికి అవతారుని యొక్క సహాయము, అవతారునికి అవసరమైనటువంటి సర్వ సమర్పణ అవసరము.
చైతన్యము పరిశుద్ధం అవడం కోసము, చైతన్యము పరిపూర్ణమైనటువంటి స్థితి నుండి పరిపక్వ స్థితిని పొందడానికి సద్గురువు యొక్క నిజ విధేయత అనుగ్రహము అవసరము. అందుకని మెహర్ బాబాను మనం ప్రేమిస్తున్నాము, విశ్వసిస్తున్నాము అని అంటే మెహర్ బాబాను ఏకకాలమందే సద్గురువుగా, సద్గురు సార్వభౌమునిగా, అవతార పురుషునిగా స్వీకరించి ఆయన ఆరాధించినప్పుడు మాత్రమే, ఆయన్ని ప్రేమించినప్పుడు మాత్రమే మనము సఫలీకృతులం కాగలుగుతాము. ఇది చాలా జాగ్రత్తగా గుర్తించండి. గురువు సద్గురువు అంటే మెహర్ బాబాకు అన్యమైనటువంటి మరొక అస్తిత్వానికి ఉద్దేశముబడి చేస్తున్నామని మాత్రం అనుకొనవద్దు. గురువు అన్నా మెహర్ బాబాయే, సద్గురువు అన్నా మెహర్ బాబాయే, అవతారన్నా మెహర్ బాబాయే. మీ ఇష్టం. నాకు పూలమాలలు వేస్తున్నారు, నాకు తెలుసు నేను సద్గురువునని పూలమాలలు వేస్తున్నారు, పూలమాల వేస్తూ అవతార మెహర్ బాబాకి జై అంటున్నారు. నాకు సంతోషమే. ఎందుకనంటే సద్గురు సార్వభౌముడు మెహర్ బాబాయే కనుక. ఈ ద్వంద్వానుభవాలను గురించి ఎవరు ఏ విధమైనటువంటి వ్యాకులపాటు పడనక్కర్లేదు. ఏ ద్వంద్వానుభవం మనకు తారసబడినప్పటికీ కూడా మెహర్ బాబా వారి యొక్క స్మృతిలో మనం జీవిస్తున్నట్లయితే, ఆయన జ్ఞప్తిలో మనం జీవిస్తున్నట్లయితే, ఆయన నామస్మరణతో మనం జీవిస్తున్నట్లయితే అన్ని దుఃఖములు సమసిపోతవి, ఏ కష్టములు ఉండవు. అందుచేత అందరూ మెహర్ బాబాను ప్రేమించండి, మెహర్ బాబా ప్రేమలో జీవించండి. జై బాబా.